జాగ్రత్తగా వినండి. వాక్యం వినే ప్రతి ఒక్కరూ ఇది జాగ్రత్తగా వినాలి. అదేంటంటే, వినే ప్రతి ఒక్కరి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ హృదయాలు తెరుస్తూ ఉంటాడు. ఆయన తెరుస్తూ ఉన్నప్పుడు మీరు వాక్యం మీద లక్ష్యం ఉంచితే ఆ వాక్యం మీకు అర్థమైద్ది. మీరు ఆ వాక్యాన్ని తీసుకుంటారు, ఆ వాక్యం ద్వారా బలపరచబడతారు. మీరు పరిశుద్ధాత్మ దేవుడు తెరిచే టయానికి మీరు కానీ సిద్ధంగా లేరనుకో, ఏదో ఆలోచిస్తున్నారనుకో, ఏదో మూడీగా ఉంటారనుకో, ఎక్కడో తిరుగుతున్నారనుకో, బయట మనం ఇక్కడ ప్రజెంటేలే, మైండ్ ఎక్కడో తిరుగుతుందనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలేడు. మనకు వాక్యం పని చేయదు మనలో. అందుకనే వాక్యం వస్తున్నప్పుడు, ప్రభువు మన హృదయాన్ని తెరుస్తూ ఉన్నప్పుడు మనం ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచితే తప్పకుండా మనకి ఆ వాక్యం ద్వారా బలపరచబడతాం. ఆ వాక్యం ఎలా పనిచేస్తుంది? జీవాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, సాతాను కుయుక్తులను జయించే శక్తిని ఇస్తుంది. ఇదంతా ఇచ్చే దేవుని వాక్యమే. ఎప్పుడంటే విన్నప్పుడు. ఎప్పుడు వింటామంటే ప్రభువు తెరిసినప్పుడు మనం ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచితే. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రభువు తెరవటానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు సిద్ధంగా ఉండరు. అటువంటి వారిని దేవుడు ఏం చేయలేడు. దేవుడు బలవంతంగా ఏం చేయలేడు. మనం అటువంటి హృదయాన్ని ఇస్తే దేవునికి, అప్పుడు దేవుడు చక్కగా తెరిస్తే ఆ వాక్యం లోపలికి వెళ్తే పనిచేస్తుంది. అందుకనే సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా వాక్యం వస్తున్నప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా ఉండబాకండి. నిర్లక్ష్యంగా ఉండకుండా ఆ వాక్యం మీద మనస్సు పెట్టండి. కాస్త ఏం చెప్తున్నాడు, ఏమొస్తుందని ఎన్నో మార్లు చెప్తున్నా, మరలా చెప్తున్నా. వాక్యం వచ్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే ఆ వాక్యం మీకు పని చేయదు. ఆ వాక్యం ద్వారా మీరు ఎటువంటి క్షేమాన్ని పొందుకోలేరు. ఆ వాక్యం ద్వారా వచ్చే మేలులు పొందుకోలేరు. స్తోత్రం చెప్పండి.